దీని బాస్గోలా ఏందా బాయ్ వర్షం ఓ మంది దంచి కొట్టేస్తా ఉందే. ఎందుకు బాబాయ్ అలా చిరాకు పడుతున్నావు? వర్షాకాలం కదా అట్లాగే ఉంటుంది మరి. అని తెలుసులే అబ్బాయి వర్షాకాలం అనే ఏం చేస్తావా, మనిషికి చిరాకు మాత్రం రాదా ఏమి ఓ అని పడతా ఉంటే వర్షం. సరే సరే, నీ చిరాకు తగ్గడానికి నేనైతే మంచిగా వేడి వేడి బజ్జీలు అయితే రెడీ చేస్తున్నాను. అవును భయ్యా, మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ బజ్జీలు వేస్తావు మరి? ఎందుకేం బాబాయ్, చాలా బాగా చేస్తాను నేనైతే. అది కూడా నీకోసం అని చెప్పి ప్రత్యేకంగా ఉల్లిపాయ మసాలా చేసి పెడతాను. ఎలా చేసుకోవాలో ఏందో మొత్తం చెప్తాను. అవునబ్బా, చేసి పెట్టు. మీ పెన్ను ఎప్పుడూ చేసి పెట్టదు నాకైతే. నువ్వేం చేసి పెట్టబోయా? ఓకే బాబాయ్, నువ్వేం దిగులు పడకు. ఇంకేమబ్బాయా, రెడీ చేసి తినేద్దాం. ఓకే బాబాయ్. భయా, మన మిర్చి బజ్జీకి ఏమేమి కావాలో ముందు గబా అని చెప్పేసి. సరేనండి, ముందుగా అయితే ఒక 4 మిరపకాయలు, ఇవి బజ్జీ మిరపకాయలండి. 1/2 కిలో శనగపిండి, 1 టేబుల్ స్పూను వాము, 1 టేబుల్ స్పూను బియ్యపిండి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, బాగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, బాగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే నిమ్మకాయ. సో ఇదైతే మనకి లాస్ట్లో మసాలా కోసం చేసుకుంటాం, ఇప్పుడే అవసరం లేదు. ఇవి కాకుండా ఉప్పు, కారం, గరం మసాలా ఇవైతే కావాలండి మనకి. కారం అనేది ఆప్షనల్, నేనైతే వేయట్లేదు ఇక్కడ. ఇప్పుడు మనం పిండి తయారు చేసుకునే దానికి 1/2 కిలో శనగపిండి, 1/2 కిలోకి సరిపడా 1 టేబుల్ స్పూను బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. దీని బదులు మీరు కారం కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదండి. అలాగే 1 టేబుల్ స్పూను వాము, మీ రుచికి సరిపడా ఉప్పు, నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను ఇక్కడ. ఇవన్నీ వేసి కొంచెం నీళ్లు వేసుకొని గట్టిగా కలుపుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగానే పొడిగా ఉన్నప్పుడు ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ఇలా చేయడం వల్ల మొత్తం బాగా పట్టేస్తుంది. దాని తర్వాత మనం నీళ్లు వేసామంటే కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది కదా, అప్పుడైతే ముద్దలుగా ఉండడం వల్ల కొంచెం మిక్స్ అవ్వదు బాగా. సో ఫస్టే ఈ విధంగా బాగా మిక్స్ చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా కలిపేసుకున్నాక నీళ్ళు అనేవి కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వేయకండి. ఎక్కువ వేసారంటే జారుగా అయిపోతుంది, అప్పుడు మళ్ళీ మీరు పిండి కలుపుకోవాల్సి వస్తుంది. అందుకనే మీరైతే కొంచెంగా నీళ్ళు వేసుకొని బాగా గట్టిగా కలుపుకోండి పిండి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. శనగపిండికి నీళ్ళు అనేవి కొంచెం తక్కువే పడతాయండి, జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఎక్కువ నీళ్ళు వేసారంటే మళ్ళీ శనగపిండి వేయాల్సి వస్తుంది. కొంచెం తక్కువ అయితే మనం వేసుకోవచ్చు, మళ్ళీ ఇబ్బంది ఏమి ఉండదు. సో అందువల్ల కొంచెంగా చూసారు కదా, నేను ఎంత తక్కువ వేసాను నీళ్ళు అయినా చూడండి ఎట్లా అయిపోయిందో. సో మనం అయితే కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేసేయకండి ఎప్పుడు కూడా. బజ్జీ పిండికి జారుగా ఉండకూడదండి పిండి, కొంచెం గట్టిగా ఉండాలి. అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలండి. కొంచెం ఎత్తారంటే జారుతూ ఉండాలి, కానీ అదే పనిగా నీళ్ళలాగా అయితే వెళ్ళిపోకూడదు. కొంచెం ఈ విధంగా ఉండాలి. చూస్తున్నారు కదా, మనం వేలుకు పట్టుకోవాలండి పిండి ఎత్తితే, అది ఆ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక్క చిటికెడు వంట సోడా వేసుకోండి. ఇది ఎందుకు వేస్తున్నాం అంటే మనం బజ్జీలు అనేవి కొంచెం బాగా ఉబ్బి బాగా ఉంటుంది తినేటప్పుడు, అందుకని వేస్తున్నాం. వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇంకా బజ్జీలు వేసుకోవడమే. నెక్స్ట్ మనం అయితే మిరపకాయలని పొట్ట భాగంలో ఈ విధంగా కోసుకోవాలండి, ఘాటు పెట్టుకొని. ఈ విధంగా పొట్ట భాగంలో కోసుకున్న తర్వాత లోపల నరం లాగా ఉంది కదండి, దీంట్లో క్యాప్సైసిన్ అనేసి ఒక రసాయనం ఉంటుందండి. దానివల్లే మనకు మిరపకాయలో కారం వస్తుంది. చాలామంది ఏంటంటే గింజల్లో కారం ఉంటుంది అనుకుంటారు, అది తప్పండి. ఈ నరాల్లాగా ఏదైతే కనిపిస్తుందో దాంట్లో అయితే మనకి కారం పుట్టించే రసాయనం ఉంటుంది. సో అది మనం తీసేసామంటే మన కారం ఇంకా తగ్గిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పొట్ట భాగం మొత్తం ఖాళీ చేసేయాలి. నీట్గా 1 స్పూన్ తీసుకొని తీసేయండి. చేత్తో తీసేయాలంటే కారంగా ఉంటుంది, తర్వాత మీకే కష్టం. సో ఈ విధంగా 1 స్పూన్ తీసుకొని మొత్తం తీసేసాను. నెక్స్ట్ అయితే ఫ్రై చేసుకోవడమే. ఒక కడాయిలో నూనె అయితే వేడి చేసుకుంటున్నామండి మనం. నూనె అయితే వేడెక్కేసింది. ఇప్పుడు నేనైతే మిరపకాయ చూస్తున్నారు కదా, మీరు పిండి కలుపుకునే ముందర ఏదైతే గిన్నెలో కలుపుకుంటున్నారో జాగ్రత్త కలుపుకోవాలండి. ఈ మిరపకాయ అనేది దాంట్లో మొత్తం పట్టేయాలి ఈ విధంగా, లేదంటే మీకు వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఈ విధంగా చూస్తున్నారు కదా, మొత్తం మన పిండి ఎలా కలిపామో చూసారుగా. మన మిరపకాయకి ఈ విధంగా పట్టుకోవాలి పిండి అనేది. పట్టుకోకపోతే మీరు కరెక్ట్గా కలపలేదని. సో అప్పుడు ఇంకొంచెం వేసుకొని పిండి కలుపుకోండి. ఈ విధంగా పట్టాలి మొత్తం అయితే. పట్టేసిన తర్వాత సేమ్ మొత్తం బాగా వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి.
బజ్జీలు వేయించుకునేటప్పుడు మీరు బియ్య పిండి వేశారు కాబట్టి రంగు తొందరగా మారిపోతుందండి. అందువల్ల మీరైతే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ప్లస్ లోపల ఏంటంటే నేను వాము పెట్టలేదండి మిర్చి లోపల, ఎందుకంటే తర్వాత మనం మసాలా స్టఫ్ చేస్తాం కదా ఉల్లిపాయలు, అందుకని స్టఫ్ చేయలేదు. సో మీకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, కానీ వామ్ అనేది వేడండి, గుర్తుంచుకోండి. నేను ఆల్రెడీ పిండిలో కలిపాను కాబట్టి దీంట్లో వేయలేదన్నమాట. సో ఒకవైపు అయితే కాలిపోయిందండి. ఇప్పుడు ఈ విధంగా మెల్లగా తిప్పుకోవాలి, ఇలా రెండు పక్కల ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మన బజ్జీలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి, కరెక్ట్ రంగు వచ్చింది చూస్తున్నారా? సో గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి ఈ విధంగా. ఇప్పుడు మనమైతే ఈ బజ్జీలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టడం ఎందుకు, అప్పుడే తినేయచ్చుగా అనుకుంటారా? అలా కూడా తినేయచ్చు, మసాలాతో కూడా తినేయచ్చు. సో నేనైతే మసాలాతో తినడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ విధంగా కొంచెం పెడితే ఆయిల్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఏరా బాయ్, బజ్జీలన్నీ రెడీ అయిపోయినట్టున్నాయి, తినేసేది నేను మరి. ఆగు బాబాయ్, ఉల్లిపాయలు వేసి చక్కగా బాగా చేసి పెడతాను నేను, కాసేపు ఆగు. ఒక రౌండ్ అయితే అయిపోయిందండి, రెండో వేసుకుంటున్నాను నేను. మన రెండో వాయి కూడా రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో బజ్జీ. సో మీరైతే ఇదే విధంగా చేసుకొని తింటారు అనుకుంటున్నాను. మా బాబాయ్ అయితే ఆగలేకపోతున్నాడు, కానీ మనం వెయిట్ చేస్తున్నాం, తప్పదు ఇంకా. తినాలంటే టేస్టీగా అలాగ వెయిట్ చేయాల్సిందే మరి. సో ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన వాటిని పక్కన పెట్టేసుకోండి. ఓరే అబ్బాయి, బజ్జీలు ఎన్ని వేసావు సరే, మరి పిండి కొంచెం మిగిలినట్టుంది. అవును బాబాయ్, మరేం చేస్తావు దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు? ఉల్లిపాయలు ఈ విధంగా బాగా చక్రాల్లా కోసుకొని దాంట్లో ముంచేసుకొని హ్యాపీగా తినేద్దాం. అది కూడా ఇంకో బజ్జీ అనమాట. సో ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది. సో దీన్ని ఈ విధంగా ముంచేసుకొని అదే నూనెలో వేసేసుకోవాలన్నమాట. ఇది మటు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడు మిర్చి బజ్జీ తినడమే కాదు, ఒక్కసారి ఉల్లిపాయ బజ్జీ తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఉల్లిపాయ బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయండి, తీసేసుకొని తినేద్దాం చక్క. ఈ ఉల్లిపాయ బజ్జీకి మసాలా గిసాలా ఏం అక్కర్లేదండి, డైరెక్ట్గా తీసుకొని తినేచ్చు. అలాగే బజ్జీలు అయితే ఫ్రై చేసుకున్నాం కదండి. తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇందులోనే ఉప్పు, కారం, గరం మసాలా ఈ మూడు వేసి పైన కలిపేసుకోండి. ఎక్కువ కలిపారంటే ఉల్లిపాయలో నీళ్ళు వచ్చేసి చండాలంగా అయిపోతుంది. సో మనం అయితే కొంచెం పైన కలుపుకోవాలి అంతే, ఈ విధంగా అంతే. ఈ విధంగా వేసి కలిపేసుకొని మనం బజ్జీని కట్ చేసుకొని దానిపైన టాప్ చేసుకొని తినేయడమే. మీ నిమ్మకాయ రసం ఎప్పుడైనా వేసుకోవచ్చు, కట్ చేసుకొని పైన అయినా వేసుకోవచ్చండి. నేనైతే పైన వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు మన బజ్జీలను అయితే ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి, మధ్యలో పెట్టేసుకొని చూస్తున్నారు కదా. ఈ విధంగా చేసేసిన తర్వాత ఇందులో స్పూన్తో కానీ చేత్తో కానీ ఈ విధంగా స్టఫ్ చేసేసుకొని వేడిగా తింటే ఉంటుందండి. కొంచెం పైన నిమ్మరసం వేసుకోవాలి, ఇంకా స్వర్గమే నా సాయిరంగా. అదండి సంగతి. నోరూరిపోయే మిరపకాయ బజ్జీ విత్ ఉల్లిపాయలు ఈజ్ రెడీ. బాబాయ్, నీ బజ్జీ రెడీ అయిపోయింది, వచ్చి తినేసాయి. అబ్బబ్బా, ఏం చేసినావు అబ్బాయా, చూస్తుంటే నోరూరిపోతుంది. మరి నాకే ఇలా ఉందంటే చూసి వాళ్ళకి ఎట్టుంటుందంటావు? ఎందుకు ఉండదు బాబాయ్, వాళ్ళకు కూడా వీడియోస్ నచ్చుతున్నాయి, అందుకని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. వాళ్ళ ఆదరాభిమానాలు ఉండబట్టే మనం అయితే ఇంత దూరం వచ్చగలిగాం. సో వాళ్ళు కూడా ఇదే విధంగా చేసుకొని తింటారు అనుకుంటున్నాను. ఎందుకు చేసుకోరు అబ్బాయి, బ్రహ్మాండంగా చేసుకుంటారు. చాలా బాగుంది, టేస్టీగా ఉంది.